బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని మరి కొట్టారు. తాము ఖర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటామంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్లో. ప్రయాణికుడిని జుట్టు పట్టుకొని మరి ఆ మహిళలు అటాక్ చేసినటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో అంటే ముందు బస్సులో సీటు కోసం వాళ్ళిద్దరు అక్కడ కనిపిస్తున్నటువంటి మహిళలిద్దరూ వాళ్ళ ప్లేస్ వాళ్ళు అంటే ఖర్చీఫ్ వేసి దాన్ని ఆపుకున్నారు. సహజంగా మనం చూస్తుంటాం అంటే బస్సులో చాలా ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు జనరల్గా కిటికీలో నుంచి ఆ ఖర్చీఫ్స్ వేస్తారు ఆ సీట్లలో. సో అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి ఎక్కి ఆ ఖర్చీఫ్ తీసుకొని వాళ్ళు కూర్చుంటారు. అయితే ఆ మహిళలిద్దరూ ఖర్చీఫ్ వేశారంట ఆ బస్సులో సీటు ఆపుకోవడం కోసంగా. కానీ అతను ఎక్కి ఆ వ్యక్తి ఆ ఇద్దరు మహిళలు అతనిపై దాడి చేస్తున్నారు కదా, ఆ వ్యక్తి ఎక్కి వాళ్ళు ఖర్చీఫ్ వేసుకున్నటువంటి ఆ సీట్లో ఖర్చీఫ్ తీసేసి తను కూర్చున్నాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఖర్చీఫ్ వేసి సీటు ఆపుకుంటే నువ్వు వచ్చి ఎలా కూర్చుంటావంటూ మహిళలు ఆగ్రహంతో ఆ ప్రయాణికుడి జుట్టు పట్టుకొని మరి కొట్టుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో తాము ఖర్చీఫ్ వేసినటువంటి సీటులో ఎలా కూర్చుంటావంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. తుని నుంచి నర్సీపట్నం వెళ్తుంది ఆ బస్సు. ఆ బస్సులో ఈ ఘటన జరిగింది. సో తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. బట్ ముందైతే గొడవ బాగా పెద్దగా జరిగింది. సో తర్వాత ఏకంగా ఇద్దరి మధ్య అంటే ఆ ఇద్దరు మహిళలు ఆ వ్యక్తి మధ్య మాట పెరిగింది. ఏకంగా ఆ ఇద్దరు మహిళలు ఆ ప్రయాణికుడి జుట్టు పట్టుకొని మరి ఇద్దరు దాడికి పాల్పడ్డారు. సో తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది.